హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోట ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ మీకు, అంటే మిమ్మల్ని అడగాలి నేను. అంటే మీరు ఎలాంటి రైటర్ అనేది నాకు తెలుసు. సో ఇప్పుడు ద బెస్ట్ రైటింగ్ మూవీస్ మనం తీసుకుంటే అసలు యాక్చువల్గా మూవీ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఒక మంచి కంటెంట్ కావాలి సార్, మంచి రైటింగ్ కావాలి అంటుంటారు. అంటే ఇప్పుడు ఒక స్క్రీన్ ప్లేకి వెళ్ళాలన్నా సరే మనకు ఒక మంచి కథ కావాలి. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి మీరిచ్చే ఒక సజెషన్ సార్, మీరు చూసిన సినిమాల్లో ది బెస్ట్ రైటింగ్ అనుకున్న సినిమాలు ఏం సార్? ఏదో ఒకటి, ఎనీ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఒక సినిమా మనం చెప్పలేం, ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. ఓకే. ఎందుకంటే ఒక్క సినిమా ది బెస్ట్ అని చెప్పలేం. అంటే సినిమా రైటింగ్ అనేది ఎప్పటికప్పుడు మారాల్సిందే. ఆడియన్స్ అనేవాళ్ళు ఏ జనరేషన్గా జనరేషన్ అప్డేట్ అవుతూ ఉంటారు, లేదా కొన్ని రకాల ఫిక్స్డ్ ఒపీనియన్స్ మారుతూ ఉండొచ్చు. కొన్ని వాల్యూస్ మీద కావచ్చు, కొన్ని ఎమోషన్స్ మీద కావచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. అది పర్టికులర్గా రైటర్స్ అనేవాళ్ళు, క్రియేటర్స్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేయాలి. అంటే ఉదాహరణకి ఇదివరకు పెళ్ళికి ముందు రొమాన్స్ తప్పు, లేక దానివల్ల ఇప్పుడు ఒక అమ్మాయితో ఉంటే అమ్మాయి జీవితం నాశనం, సూసైడ్ చేసుకోవడం వల్ల ఇంకోటి అనేది ఒకప్పుడు ట్రెండ్ నడిచి ఉండొచ్చు. ఇప్పుడు అది బయట లైఫ్లో అంటే 100% కాకపోవచ్చు, 30%, 40%కి పెళ్ళికి ముందు రొమాన్స్ అనేది న్యాచురల్గా ఫీల్ అవుతుండొచ్చు, తప్పు లేదు అనుకుంటుండొచ్చు. సో అది తెలుసుకుని మన కథ చెప్పాల్సిన తీరు ఉంటుంది. ఓకే. తర్వాత ఏంటి అంటే వాళ్ళు జనరేషన్కి వాళ్ళు చూసే విజన్ మారిపోతుండదు, స్పాన్. ఇదివరకు ఒక రూమ్లో నడిస్తే కథని మెప్పించవచ్చు, ఇప్పుడు వాళ్ళు ఊహించని ఒక ప్రపంచాన్ని చూపించాలి, ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్. అది ఊహకందని ప్రపంచం, అది ఫ్యాంటసీ కావచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బాహుబలి అంటే ఫ్యాంటసీ వరల్డ్ కావచ్చు, కేజీఎఫ్ లాంటిది మన ఊహకందని ప్రపంచం, మనలోనే ఉండి ఉండొచ్చు. లేక మన తెలియని ఒక రూటెడ్ లెవెల్ కథలు, బలగం రూటెడ్ విలేజ్ స్టోరీ అవ్వచ్చు, కాంతార రూటెడ్ విలేజ్ స్టోరీ, పుష్ప ఒక రూటెడ్ లెవెల్ బ్యాక్డ్రాప్లో ఒక యాక్షన్ సినిమా. సో ఇలాంటి ప్రపంచాన్ని నేపథ్యాన్ని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కథ చెప్పే విధానంలో టెంప్లెట్ అనేది మారి తీరాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటంటే అలాగని ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు కమర్షియల్ కథని టెంప్లెట్లోనే చెప్పాలి, టెంప్లెట్లోనే చెప్పాలి. అలాగని ఆల్రెడీ ఆడియన్స్ చూసిన రీతిలోనూ అలాంటి క్లీన్ షేడ్లో చెప్తే సినిమా తప్పు అవుతుంది. కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం కూడా కరెక్ట్ కాదు. ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలాగా, ఎంటర్టైన్ చేసేలాగా చెప్పాలి. అంటే ఇవాళ రేపు ఆడియన్స్ చేతిలో ఫోన్ ఉంటే వాళ్ళు చూసే రీల్స్ ఎంత ఉంటాయి, 1 minute 2 minutes. అంటే ఒక ఆడియన్స్ ఒక ఐ అటెన్షన్ అనేది 2 నిమిషాలు మించి ఉండదు. ఎదురుగా ఫ్రేమ్ కూడా, స్క్రీన్ మీద షాట్ కూడా అంతకు మించి ఉండాలి. ఉదాహరణ మీరు కేజీఎఫ్లో గమనిస్తే ఈ ఎడిటింగ్ టెక్నిక్ మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. టక మారుతూ ఉంటాయి షార్ట్స్, ఆడియన్స్ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఉంటాయి, అటెన్షన్లోకి తీసుకుంటూ ఉంటాయి. సో అది ఎక్కువసేపు ఒక షార్ట్ స్టే ఉండడం, ఒక సీన్ స్టే ఉండడం అనే దాని మీద చాలా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చాలా కష్టం. ఇది మేకర్ డిసైడ్ అవ్వాల్సిన విషయం. తర్వాత ఏంటి అంటే కథలో చెప్పడంలో ఒక ఓపెన్నెస్, అంటే ఇదివరకు ఏంటంటే డ్రామా అనేది తగ్గుతుంది, డైలాగ్స్లో కావచ్చు, సీన్స్లో కావచ్చు, డ్రామా తగ్గుతుంది. ఆ డ్రామా తగ్గినా కూడా మనుషుల్లో ఉండే ఎమోషనల్ లెవెల్ వేరే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు యానిమల్ డైలాగ్స్ చాలా ఓపెన్గా ఉంటాయి. రణబీర్ కపూర్కిను రష్మిక మధ్య ఉండే సీన్ కావచ్చు, నువ్వు ఒక అమ్మాయితో తిరిగి వచ్చావు అనే దానికి. ఉదాహరణకి విచిత్ర జీవితం ఒక సినిమా ఉంది, ఎప్పుడు 78లో వచ్చింది. నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. అది హిందీలో దాగ్ అని రాజేష్ ఖన్నా యాక్ట్ చేసిన ఒక సినిమా. నాగేశ్వరరావు గారు ఎవరోతో వాణిశ్రీతో ఎక్స్ వైఫ్ జయసుధ అడుగుతుంది, నాలో లేని అమ్మాయిలో నీకేం నచ్చిందని అడుగుతుంది. ఇప్పుడు థియేటర్ మొత్తం గోల పెట్టారు, నాకు బాగా గుర్తు థియేటర్లో సినిమా చూసినప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగే కాన్వర్సేషన్ గుర్తు చేసుకోండి. యానిమల్లో నువ్వు అమ్మాయితో రొమాన్స్ చేసావా, రొమాన్స్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని హక్ చేసుకుని పడుకున్నావా, నువ్వు కండం వాడావా లేదా. సో కాన్వర్సేషన్ వేరు. ఒక మొగుడు ఇంకొక అమ్మాయితో తిరిగి వచ్చిన తర్వాత ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఒక జయసుధ క్యారెక్టర్, వాణిశ్రీ క్యారెక్టర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అదే ఉద్దేశం, కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది వేరు. సో నేనేది ఏంటంటే సీనియరియా మారలేదు, ఎక్స్ప్రెషన్ మారింది. ఓకే. సో ఆ ఎక్స్ప్రెషన్ని కొత్త రైటర్లు కొత్త రైటర్స్ కాదు, ఇప్పుడు రాసే రైటర్స్ అర్థం చేసుకోవాలి. సో ఇవి తెలుసుకోవాలి. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే ఏ సినిమాకైనా మూలం స్క్రిప్టే. అంటే ఇవాళ రేపో హీరో డేట్స్ దొరికితేనో, హీరోకి ఫలానా డైరెక్టర్ మీద నమ్మకం ఉంటేనో సినిమాలు చేస్తారు. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. బట్ ఫైనల్గా ఆర్టర్ని డిసప్పాయింట్ చేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే స్క్రిప్ట్ సరిగా లేకపోవడం. సో ఈ స్క్రిప్ట్ అనే దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
అంటే ఇది వరకు ప్రొడ్యూసర్లకు ఒక స్వేచ్ఛ ఉండేది. వాళ్ళు కథల స్క్రిప్టులు రెడీ చేయించుకుని వాళ్ళని నమ్మిన డైరెక్టర్లను పిక్ చేసి వాళ్ళ ద్వారా సినిమాలు చేయించేవారు. ఇప్పుడు అది అవకాశం లేదు. ఒక స్టార్ హీరో, ఇంకో స్టార్ డైరెక్టర్, ఈ కాంబినేషన్లో ఆ స్టార్ డైరెక్టర్ చెప్పిన దానికి అతని టీం ఉంటారు, రైటింగ్ టీం. వాళ్ళు వర్క్ చేసిన దాన్ని బట్టి ఒక్కోసారి అవుట్లెట్ బాగుండొచ్చు, ఇంకోసారి బాగోలేకపోవచ్చు. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే గత 40-50 ఏళ్ళ నుంచి కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు, రవిరాజ పెన్శెట్టి గారు, ఇలాంటి కమర్షియల్ దగ్గర నిన్న మొన్న బోయపాటి సీను గారు కావచ్చు, వినాయక్ గారు కావచ్చు, ఇప్పుడు రాజమౌళి గారు కావచ్చు, వాళ్ళు మేకర్స్ కానీ వాళ్ళు రైటర్స్ కాదు. వాళ్ళు వేరే వాళ్ళ స్క్రిప్టులతో చేశారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా విజేంద్ర ప్రసాద్ గారితో చేస్తారు. డెఫినెట్గా రాజమౌళి గారి కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆయన కరెక్షన్స్ ఉంటాయి, ఆయన తనకు కావాల్సినట్టు చేయించుకుంటారు. కానీ ఇంకో రైటర్ దగ్గర నుంచి ఆయన తీసుకుంటారు. అదే సార్. అంటే ఇంకొక రైటర్ దగ్గర తీసినప్పుడు జడ్జిమెంట్ ఉంటుంది, ఇతను మేకింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. అదే సార్. ఇప్పుడు అందరు డైరెక్టర్లు రైటర్స్ కాలేరు. ఇప్పుడు దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు రాశారు, బాపు గారు రాయల, ముళ్ళపూడి గారి చేతే రాయించుకున్నారు. అంత మొదల బాపు గారికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు తక్కువగా ఏం కాలేదు. ఇవాళ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలను మనకు బ్రాండ్ నేమ్ మాట్లాడతాం. ఆయన స్క్రిప్ట్ రాయలా, వేరే వాళ్ళ నవలలు, వేరే వాళ్ళ నాటకాలు, వేరే వాళ్ళ స్క్రిప్టులతో సినిమా చేశారు. ఆ రైటర్స్ పేర్లు చరిత్రలో లేవు, హిచ్కాక్ సినిమాలుగా నిలిచిపోయాయి. సో స్క్రిప్ట్ సెలక్షన్ అనేది ప్రొడ్యూసర్ తీసుకోవాల్సిన ఒక మేజర్ డెసిషన్. ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగింది. అంటే మీరు ఒక 10 కోట్ల నుంచి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే రేంజ్లో ప్రొడ్యూసర్ ఎంత కాషస్గా ఉండాలి స్క్రిప్ట్ సెలక్షన్లో. రైట్ ఆర్ రాంగ్, ఆడియన్స్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అతను 100 ఫిల్టర్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకుని తీయాల్సిన అవసరం ఉంది. అది సార్. సో ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు స్క్రిప్ట్లు వినాలి, చదవాలి, చెయ్యాలి. ఇది అలాగే డైరెక్టర్స్ అనేవాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడు వేరే రైటర్ స్క్రిప్ట్లు కూడా చేయాలి. ఇప్పుడు తండేల్ సినిమా వస్తుంది, అది వేరే రైటర్ కథ, చంద్రమోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. సో ప్రతిసారి వాళ్ళ కథ తీయాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి వేరే వాళ్ళ కథల్లో కూడా స్పార్క్ ఉన్నప్పుడు వాళ్ళు తీయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే అవకాశాలు ఎక్కువ అవుతాయి. మీరు చెప్పేది ఎక్కువ ట్రెండ్ హాలీవుడ్లో ఉండేది సార్, అంటే నేను వినేదాన్ని బట్టి. ఇప్పుడు హాలీవుడ్ విషయానికి వస్తే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన తెలుగులో ఇండియన్ సినిమాల్లో ఒక 10 మంది రైటర్లు కూర్చుని కథ వండుతూ ఉంటారు. అది ఇప్పుడు అవుట్డేటెడ్. ఒక టెంప్లెట్ ఉందనుకోండి, టెంప్లెట్లో ఓకే ఇక్కడ ఒక లవ్ సీన్ కావాలి, ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ కావాలి, ఇక్కడ పర్సనల్ లాస్ కావాలి, పర్సనల్ ఎమోషన్ కావాలి, హీరోకి కాన్ఫ్లిక్ట్ కావాలన్నప్పుడు 10 మంది 10 రకాల ఐడియాలు త్రో చేస్తారు. వాటిలోంచి పిక్ చేసుకుని మెయిన్ రైటరో డైరెక్టరో కథ తయారు చేస్తారు. ఉదాహరణకి ఈవీ సత్యం గారి దగ్గర 8 మంది రైటర్లు రాసేవాళ్ళు, 8 వెర్షన్లు పెట్టుకుని ఆయన ఫైనల్గా ఒకటి రాసుకునేవాడు. అలా రాయగలిగిన వాళ్ళు 8 మందిని కాదు 100 మందిని పెట్టుకున్న తప్పు లేదు. ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఏది వద్దనుకోవాలో తెలియనప్పుడు టూ మెన్ కుక్స్ స్పాయిల్ ది బ్రోత్ అన్నట్టుగా అయిపోతుంది. ఇంకోటి హాలీవుడ్లో ఏంటంటే 40 రైటర్లు పనిచేస్తారు, 9 గురించి డిస్కషన్లో పార్టిసిపేట్ చేయరు. ఒక ఐడియా, ఒక నవల కొనొచ్చు లేదా ఒక ఐడియా త్రో చేయొచ్చు, 4 రకాల స్క్రిప్ట్ రాసి పట్టుకొస్తారు. దాని తర్వాత స్టూడియోలో ఉండే క్రియేటివ్ డిపార్ట్మెంట్ దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని డైరెక్టర్ పంపిస్తారు. ఆ డైరెక్టర్ తనకు ఆ సినిమా చెయ్యాలా వద్దని డిసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ 2 స్క్రిప్ట్లో కలిపి తనకు కావాల్సినట్టు క్లబ్ చేసి రాయించుకుంటారు. ఇది జరిగే ప్రాసెస్. ఇప్పుడు 10 మంది రైటర్లు కూర్చొని డిస్కస్ చేసేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. 10 మంది కాదు 100 మంది ఉన్నా కూడా 100 మంది 100 వెర్షన్లు రాదని నా ఉద్దేశం. ఇప్పుడు ఉదాహరణ సుకుమార్ గారి దగ్గర నేను విన్నాను, నాకు ఆయనతో వ్యక్తిగతంగా నేను పని చేయలేదు, పరిచయం లేదు, కానీ ఆయన దగ్గర ఉండే రైటర్స్ టీమ్ అందరికి కూడా ఆయన అలాట్ చేస్తారట. సో 8 మంది ఉంటే 8 మంది 8 వెర్షన్లు రాసుకుని వస్తారు. సో అందులో ఆయనకి ఏం కావాలంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంతే 8 మంది కూర్చుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక ఐడియా అనొచ్చు, దాన్ని కాదని ఇంకోటి చెప్పచ్చు, దీనివల్ల జరగదు. సో ఒక ఫ్రెష్ అవుట్పుట్ రావాలంటే డిఫరెంట్ వెర్షన్స్ కూర్చుని మాట్లాడడం కాదు, రాయాలి, రాసేనే బెటర్ స్క్రిప్ట్స్ వస్తాయి. సో సినిమా మేకింగ్ ఎలా మారిందో సినిమా రైటింగ్ స్టైల్ కూడా మారాలంటే ఇది డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల చేతిలో ఉన్నది మాత్రమే. దాని తగ్గట్టు రైటర్స్ అప్డేట్ అయితే ఉంటారు, లేకపోతే లేరు. పోటీలు ఎవరు నిలబడతారో వాళ్ళు ఉంటారు, లేకపోతే లేరు. అది ఇంకొకటి సార్, చిన్న క్వశ్చన్ మీకు పర్సనల్లీ సార్. రోజులు గడిచే కొద్దీ అప్డేట్ అవుతూ ఉండాలి అంటారు. సో మీరు చూస్తే కనుక మీ లైఫ్ చాలా, అంటే మీరు ముందు నుంచే ఇంటూ ద మూవీస్, అంటే ఇందాక మనం బిఫోర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న శంకరాభరణం గురించి దాని గురించి కానీ మిగతావి. అయితే మీరు పర్సనల్గా ఎలా అప్డేట్ అవుతూ వచ్చేవారు సార్? మీరు అప్డేట్ అవ్వడానికి మీరు చేసే ఎక్సర్సైజ్ ఏంటి? అంటే పర్టికులర్గా నేను అప్డేట్ అవ్వడానికి ఎక్సర్సైజ్ అంటే ఏం చేయను. నేనేంటంటే నాకు పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం చాలా ఇష్టం. సో అది నా లైఫ్. సో అందువల్ల నేను రోజు అంటే ఒక ఇదివరకైతే చాలా విరివిగా పుస్తకాలు చదవడం ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది.
బట్ వీళ్ళంత మటు పుస్తకాలు చదువుతుంటా. అంటే ఒక స్క్రిప్ట్ చేసేటప్పుడు ఆ వంక పెట్టుకుని ఆ రిలేటెడ్గా ఉండే బుక్స్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ చదువుతూ ఉంటాను. సినిమాలు విరివిగా చూస్తూ ఉంటాను. చూస్తూ ఉండేది ఏంటంటే 1కి 10 సార్లు, అంటే ఉదాహరణకి ఒక 10 ఏళ్ళ క్రితం నేను చెప్పే ఒక ఎక్స్ప్రెషన్ వేరు, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వేరు. అది మారాలి మనకి. ఓకే. అంటే ఉదాహరణ మా పిల్లలు ఉన్నారు, ఒక 10 ఏళ్ళ పిల్లలప్పుడు నేను ఏం చేస్తున్నావు నువ్వు అని తిట్టచ్చు. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి నేను వాళ్ళతో మాట్లాడాల్సిన పద్ధతి మారుతుంది. ఏంటి, ఏం జరుగుతుంది, ఎంతగా మాట్లాడాలి. సో అది మనం అప్డేట్ చేసుకోవడం, అది మనకి ఏం అప్డేట్ కావడం కాదు, మన ప్రాసెస్లో మనలో వచ్చే మార్పు. సో రైటింగ్లో కూడా ఏంటి అంటే మనం రెగ్యులర్గా సినిమాలు చూస్తున్నప్పుడు ఇది నచ్చుతుంది, ఇది నేను ఇలా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ కాదు, నేను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని నాకు నేను తెలుసుకోవాలి. ఇది ఫస్ట్. మనం ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు ముందు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది, నేను స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే ఎమోషన్స్ మారవు, ఎక్స్ప్రెషన్స్ మారతాయి. సో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది నేను ప్రాక్టీస్ చేసేది. సో అంటే నాకు వర్క్ ఉంటే వర్కింగ్ టైమ్స్ని బట్టి నా మిగిలిన మారుతాయి, కానీ లేకపోతే మాత్రం రోజు నేను కనీసం 3 సినిమాలు చూస్తాను. ఓకే. పొద్దున్న లేవగానే ముందు ఒక సినిమా చూస్తాను. రీసెంట్గా ఇండియన్ లాంగ్వేజ్లో ఉండే ఏ సినిమా అయినా కావచ్చు. అంటే ఇవాళ రేపు ఓటీటీ అందుబాటులో ఉంది కాబట్టి ఓటీటీలో ఎక్కువ చూస్తుంటా. మార్నింగ్ లేచి ఒక సినిమా చూసి డే స్టార్ట్ చేస్తాను వర్క్. ఓకే. ఒకవేళ మధ్య నాకు గ్యాప్ ఉంటే ఫారెన్ ఫిల్మ్ ఏదైనా చూస్తాను నేను. అంటే పర్టికులర్గా అది ఏ లాంగ్వేజ్ అనేది ఉండదు, ర్యాండమ్గా చూస్తుంటా. నైట్ పడుకునే ముందు మాత్రం ఒక నాస్టాలజిక్ ఫీలింగ్తో పాత తెలుగు సినిమాలు చూస్తాను నేను. ఇంకా వేరే ఏమి చూడను. అంటే వర్క్ ఏదైనా ఉండే నేను చూడాల్సి వస్తే రాయాల్సి వస్తే వేరే విషయం, కానీ లేకపోతే ఏ పని పెట్టుకుని పాత తెలుగు సినిమాలు చూస్తాను. ఎందుకంటే నన్ను ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ తీసుకెళ్తాయి, ఓ చైల్డ్హుడ్లోకి కాలేజీ రోజుల్లోకి అలా తీసుకెళ్తాయి. సో ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. రోజుకు 3 సినిమాలు అయితే మస్ట్గా చూస్తాను. సో తర్వాత ఏంటంటే మనం కలిసే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు, వాళ్ళతో పాటు అంటే ఐఎమ్ 59. నేను ఒక 10-12 ఏళ్ళ కుర్ర ఉన్నప్పుడు 20 ఏళ్ళ కుర్రలతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అంటే వీళ్ళకి ఏదో తెలిసిపోయింది, మనకు తెలియట్లేదు, మనం బచ్చేగాళ్ళలో ఉన్నాను, అంత ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ జీవితంలోకి వాళ్ళ షూలోకి కాలు పెట్టడానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు నేను 59 తర్వాత ఏంటి అంటే నేను యాక్చువల్గా మా కాలేజీ ఫ్రెండ్స్ కానీ కోలీగ్స్తో కానీ నేను ఎక్కువ మాట్లాడను. ఎప్పుడైనా నా అకేషన్ కలిసినప్పుడు కానీ నేను యంగ్స్టర్స్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అమ్మాయిల అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు జీవితం నుంచి, ఎలాంటి లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడడం వల్ల నేను వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇది అప్డేట్ అవ్వడం లేదా నాకు తెలియదు, కానీ నా లైఫ్ ట్రావెలింగ్ ఇది. తర్వాత ఏంటంటే నేను మాట్లాడే ముందు ఇప్పుడు మిమ్మల్ని కలిశాను. ఇప్పుడు ఉదాహరణకి నా చిన్నప్పుడు 80sలో మొదలుపెట్టాను అనుకోండి, ఈడే బాగా ముసలిని కొంప కొడుతున్నాడు అనుకుంటా. అలాగనే నేను అడ్వాన్స్డ్గా 20-30 గురించి కూడా మాట్లాడినాను. ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏముందో దాని గురించి నేను మాట్లాడాలి అనేసి మాట్లాడతారు. డిస్కషన్స్లో కూడా ఏంటంటే నోటికి ఏదో ఒకటి వచ్చిందని మాట్లాడినాను. ఇది ఓవరాల్గా టోటాలిటీలో ఇది ఫిట్ అవుతుందా లేదా, నా ఎక్స్ప్రెషన్ కరెక్టా కాదా అని నాకు నేను చెక్ చేసుకుని నాకు నేను ఫిల్టర్ చేసుకుని మాట్లాడతాను. సో ఇది అప్డేట్ కావడం కాదు, నన్ను నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను కూడా విన్నాను సార్, మెయిన్గా రైటర్స్ రైటింగ్లో ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ప్రతి క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, దాని నుంచి గ్రౌండ్ రీసెర్చ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు. వాళ్ళతో సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేరు, బికాజ్ వాళ్ళు ఒక 10-15 years అడ్వాన్స్గా థింక్ చేస్తారు అని వింటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం సార్? అది ఫీల్ అయ్యారు మీరు కూడా? అంటే అడ్వాన్స్ అని కదా, నేను చెప్పాను కదా, నాకు తెలియని ప్రపంచం, తెలియని మనుషుల గురించి కలవడానికి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను. అది ఏజ్ అని కాదు, నాకు తెలియని సర్కిల్, తెలియని విషయాలు, వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చిన మూవీ సార్ అప్పట్లోది ఇప్పట్లోది ఏంటి రీసెంట్? నేను చెప్పలేరా? టూ మెనీ. ఓకే సార్. అంటే నేను తెలుగు సినిమాల్లో ఎప్పుడైనా 2000 వరకు లెక్కేసా, తర్వాత లెక్కేయలేదు. అప్పుడు నేను జ్యోతిచిత్ర ఫిల్మ్ ఎడిటర్గా ఉన్నప్పుడు 2000 వరకు 1932 నుంచి 2020 సినిమా లిస్ట్ అంతా నేను ఒక జ్యోతిచిత్ర ఫిల్మ్ మ్యాగజైన్లో స్పెషల్ ఇష్యూలు వేసాం. అప్పుడు చెక్ చేసుకున్నా ఎన్ని సినిమాలు చూశానని. అది 4500 ఎన్నో సినిమాలు ఉంటే నేను దాదాపు 2700 సినిమాల వరకు చూశాను. సో ఈ 25 ఏళ్ళలో నేను తెలుగులో వచ్చిన సినిమాలు ఇంకో 2000 ఎన్నో చూసి ఉంటాను. వీటిలో నాకు నచ్చిన సినిమాలు 100ని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఎప్పటికప్పుడు నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఓకే. సో ఒక్కొక్క దశలో ఒక్కొక్క సినిమా బాగా నచ్చుతూ ఉంటుంది. సో అది మూమెంటరీ మారుతూ ఉంటుంది.
ఓకే. అందులో పర్టికులర్ ఈ సినిమాయే గొప్పది, ఈ సినిమా మించింది ఇంకోటి లేదు అని నేను అనుకోను. అనుకోరు ఆ వైబ్ అంతే. అంతే. సార్ సత్యజిత్ రే గారి సినిమాలు కూడా మీరు చూసే ఉంటారు కదా? కొన్ని చూశాను. సార్ అంటే ఆయన్ని ఆ లిస్టులో పెడతారు అందరు, చాలామంది ఎవరితో పెద్దలతో మాట్లాడినా సరే ఆయన పేరు వస్తూ ఉంటుంది. అంటే ఆయన సినిమాలు 2-3 నేను కూడా చూశాను. బట్ అంటే ఆయనకి మిగతా డైరెక్టర్స్కి ఆ తేడా ఎందుకు వచ్చింది సార్? వాళ్ళు చూసే కన్ను, వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన తేడా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఉదాహరణకు రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ట్రాక్ నేను చూపించాం అనుకోండి, ఆ ట్రాక్ మీద వెళ్ళిపోతున్న రైలు కింద ట్రైన్ కింద పెట్టిన బాంబుని చూస్తూ ఉంటే ఒక ట్రైన్ థ్రిల్లర్ వస్తుంది. అక్కడ చెత్త ఎరుకునేవాడిని ఒకటి చూస్తే ఒక రకమైన ఒక ఆర్ట్ ఫిల్మ్ రావచ్చు. సో విజన్ అదే, దృశ్యం అదే, జీవితం అదే, చూసే మన దృక్పథాన్ని బట్టి మారుతుంది. సత్యజిత్ రే గారు ఆయన చదివిన అంటే విభూతిభూషణ్ గంగోపాధ్యాయ్ బెంగాలీ రైటర్, ఆయనదే 10 పంచాలి చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చారులత ఇలాంటివన్నీ ఆయన సినిమాలు చేశారు. తర్వాత ఆయన బేసిక్గా రైటర్, చాలామంది తెలియదు ఏంటంటే ఈటీ ఒరిజినల్ స్టోరీ రైటర్ ఆయన. ఆయన రాసిన ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకుని బెంగాలీలో చాలా నవల్స్ వచ్చాయి, యానిమేషన్ కేమిక్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని కొయ్యి మిల్గయ్యాలో క్యారెక్టర్ క్రియేట్ చేశారు, ఏలియన్ క్యారెక్టర్. సో అందువల్ల ఏంటంటే ఆయన సైన్స్ ఫిక్షన్ డిటెక్టివ్ నావల్ రాశారు ఎవరు, సత్యజిత్ రే గారు. అవి సినిమాలు తీశారు. బట్ ఒక పేదవాళ్ళ జీవితాలు అనేది విభూతిభూషణ్ గంగోపాధ్యాయ నవలలో ఆ జీవితాల నుంచి ఆయన ఇన్స్పైర్ ఇలా సినిమాలు తీశారు. సో అప్పటికేంటంటే భారతదేశం ఒక సాంగ్స్, మ్యూజిక్, ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తున్నప్పుడు ఆయన వేరే యాంగిల్లో ఇండియాని చూపించారు. సో అందువల్ల ఏంటి అంటే ఆయన సత్యజిత్ రే గారు వేరేలా చెప్తున్నారు కథ. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఒక 80s వరకు కూడా ఒక ప్యారలర్ సినిమా అంటూ ఉండేది. అంటే అటువైపు సత్యజిత్ రే గారు, శ్యామ్ బెనగల్ గారు, మృణాల్ సేన్ గారు, గౌతమ్ ఘోష్ గారు, ఇక్కడ ఇటువైపు తీసుకుంటే ఆదూరి గోపాలకృష్ణన్ గారు, లేక పొట్టన్న గారు, వీళ్ళందరూ ప్యారలర్ సినిమా చెప్పడానికి ప్రయత్నించారు. జీవీఏఆర్ గారు. సో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. అరవిందన్ గారు మలయాళ డైరెక్టరు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ప్యారలర్ సినిమాలో జీవితాన్ని రియలిస్టిక్గా చెప్పాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో అలాంటి రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఉండేవాళ్ళు, దాన్ని ప్రమోట్ చేయడానికి ఫిల్మ్ సొసైటీలు ఉండేవి. అందువల్ల ఏంటంటే వాళ్ళ సినిమాలు ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి. ఆ సినిమాలు నచ్చిన వాళ్ళందరూ అంటే ఇదివరకు మనుషుల్లో కూడా ఐడియాలజీ ఉండేది. అంటే ఆ లెఫ్టిస్ట్ ఇంప్రెషన్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అందువల్ల ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ రోల్ మోడల్స్గా నిలిచారు. ఓకే. అంటే వాటికే అప్పుడే సార్ ఆర్టిస్టిక్ టర్మ్ అనే ఒక పదం వచ్చింది ప్యారలర్ సినిమా అది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ దీనిలో కూడా చాలా మంచి పాయింట్స్, అంటే కొంతమందికి ఈ సినిమా నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారు చాలామంది ఆడియన్స్, మా వాళ్ళు కూడా. సో థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్స్ మాకు చెప్పినందుకు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ ఆల్.